Dear students, welcome to online classes ABN and PRR College of Science, and this is the video for the first BSc second semester students for the course of skill development. The title of the skill development course is solar energy. So my name is B. Sajnana. This is common for all first BSc second semester students. So we are in the unit 2. The title is solar thermal systems. So we are in the lecture number 14. Almost last question only unit 2 lo lecture number 14, one more lecture. So in this video the topic is solar distillation అంటే సోలార్ ఎనర్జీ ఉపయోగించి వాటర్ని డిస్టిలేట్ చేయడం అనమాట. అంటే వాటర్లో ఉన్న మలినాలని తీసేయడం. ఓకేనా, ఆ టాపిక్ ఇది. సో వాట్ ఈస్ ద సోలార్ డిస్టిలేషన్? సో జనరల్గా మనకి తెలిసిన ప్రాసెస్ ఇది. బట్ ఏంటంటే మనం వాటర్ని డిస్టిలేట్ చేస్తాం కదా, వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగిస్తుంటాం కదా. సో దట్ ప్రాసెస్ కాల్ డిస్టిలేషన్. బట్ అక్కడ ఏ ఎనర్జీ ఉపయోగిస్తున్నాం అంటే ఎల్పిజి గ్యాస్ నుంచి వచ్చిన ఎనర్జీని ఉపయోగిస్తున్నాం. ఓకే, సో ఇక్కడ ఏంటి సోలార్ డిస్టిలేషన్ ఏంటంటే సోలార్ ఎనర్జీని ఉపయోగించి వాటర్ని డిస్టిలేట్ చేసి దాంట్లో ఉన్న మలినాన్నిటిని తీసేసి ప్యూరిఫైడ్ వాటర్ని బయటకు తీయడం. ఆ ప్యూరిఫైడ్ వాటర్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే బ్యాటరీస్లో ఉపయోగిస్తారండి. బ్యాటరీలో డిస్టిల్డ్ వాటర్ ఉపయోగిస్తారు కదా, బ్యాటరీస్లో పోసే వాటర్, డిస్టిల్ వాటర్ అక్కడ ఉపయోగిస్తారు. అండ్ డ్రింకింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఇంకా ఇండస్ట్రీస్లో ప్యూరిఫైడ్ చేసిన వాటర్ని డ్రింకింగ్ కోసం ఉపయోగిస్తుంటారు. డిఫరెంట్ పర్పస్లు ఉన్నాయి. సో వాట్ ఈస్ ద సోలార్ డిస్టిలేషన్? సో సోలార్ డిస్టిలేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ ఎంప్లాయిస్ ద యూజ్ ఆఫ్ సోలార్ రేడియేషన్ టు ప్యూరిఫై బ్రాకిష్, సెలైన్ అండ్ పొల్యూటెడ్ వాటర్. సో సోలార్ డిస్టిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే సోలార్ ఎనర్జీని ఉపయోగించి వాటర్ని ప్యూరిఫై చేయడం. ఎటువంటి వాటర్ అంటే బ్రాకిష్ అంటే ఉప్పు నీరండి. సో సెలైన్ అన్న ఉప్పు నీరు అని మీనింగ్ వస్తుంది, మలినాలు కలిగి ఉన్న నీరు అని మీనింగ్ వస్తుంది. బ్రాకిష్ అన్న, సెలైన్ అన్న ఆర్ పొల్యూటెడ్ వాటర్ అన్నా సరే మీనింగ్ ఏంటంటే సాల్ట్స్ మిక్స్ అయి ఉన్న వాటర్ అనమాట. అంటే మలినాలు మిక్స్ అయిన వాటర్, వ్యర్థాలు మిక్స్ అయిన వాటర్ బేసిక్గా సాల్ట్స్ మిక్స్ అయిన వాటర్ని ప్యూరిఫై చేస్తుంటారు. ఇప్పుడు సీ వాటర్ని కానీ సరస్సులో ఉన్న వాటర్ని, కొన్ని రకాల నదుల్లో వాటర్ ఉప్పుగా ఉంటుంది, సీ వాటర్ కూడా ఉప్పుగా ఉంటుంది. సో దాన్ని డీసాలినేషన్ అంటాం. డీసాలినేషన్ ఉప్పు లేకుండా చేయడం అనొచ్చు, లేదా ఇలా డిస్టిల్ చేసినా సరే హెవీ పార్టికల్స్ అన్నీ కూడా కింద గ్యాదర్ అయిపోతే ప్యూరిఫైడ్ వాటర్ మాత్రం పైకి వస్తుంది. సో ఈ ప్రాసెస్ని అంటే డిస్టిలేషన్ అంటాం. సో ద ప్రాసెస్ ఆఫ్ సోలార్ డిస్టిలేషన్ ఈజ్ ఎనలాగస్ టు ద న్యాచురల్లీ అక్కరింగ్ హైడ్రోలాజిక్ సైకిల్. సో ఈ హైడ్రోలాజిక్ సైకిల్ అంటే మీనింగ్ ఏంటంటే మనకి వర్షాలు పడే ప్రాసెస్ ఉంది చూడండి. వర్షం పడే ప్రాసెస్ ఉంది కదా, వర్షం ఏ విధంగా పడుతుందంటే సన్ రేస్ సీ వాటర్ మీద పడినప్పుడు సీ వాటర్ వేడెక్కి ఎవాపరేట్ అయ్యి అంటే వేపర్స్ కింద మారి ఆ వేపర్స్ అలాగా క్లైమేట్లోకి ఎంటర్ అవుతాయి. సో క్లైమేట్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో క్లైమేట్లో అక్కడ మరలా అవి వాటర్ కింద మారి అంటే వాటర్ డ్రాప్లెట్స్ కింద మారి రెయిన్ కిందకి పడతాయి. సో మరలా సముద్రంలో పడతాయి అవి. సో రెయిన్ అనేది మరలా సముద్రంలోకి వెళ్తుంది. అంటే ఎర్త్ మీద పడుతుంది అనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ఎర్త్ ఆక్యుపైడ్ బై ద వాటర్ కదా. సో ఆ వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఏంటంటే సముద్రాలతో ఆక్యుపై ఉంది మోస్ట్ ఆఫ్ ది ఎర్త్ అనేది, గ్లోబ్ అనేది. బట్ సముద్రంలో వాటర్ మీద సన్లైట్ పడినప్పుడు ఆ వేడి వల్ల వాటర్ వేడెక్కి వేపర్ కింద మారి ఆ వేపర్స్ ఏమవుతాయంటే మళ్ళీ క్లైమేట్లోకి ఎంటర్ అయ్యి క్లైమేట్లో ఎక్కడైతే లో ప్రెషర్ ఉంటుందో అక్కడ క్లౌడ్స్ కింద మారి ఆ క్లౌడ్స్ నుంచి రెయిన్స్ అనేవి మళ్ళీ కిందకి సముద్రంలోకి పడతాయి. అంటే ఇది సైక్లిక్ ప్రాసెస్ అండి. సముద్రంలో పడిన మరలా వాటర్ మీద ఏం సన్లైట్ పడుతుంది, మరలా వేపర్ కింద మారుతాయి, మరలా క్లౌడ్స్ రూపంలోకి మారి మరలా రెయిన్ డ్రాప్స్ కింద మరలా సముద్రంలోకి. ఇది ఒక సైక్లిక్ ప్రాసెస్ అండి. ఈ సైక్లిక్ ప్రాసెస్ని ఏమంటాం అంటే హైడ్రోలాజిక్ సైకిల్ అంటాం. అంటే మనకి వర్షాలు పడే ఒక సైక్లిక్ ప్రాసెస్ అనమాట ఇది. సో న్యాచురల్ ప్రాసెస్. ఇదే ప్రాసెస్ మాదిరిగానే ఈ సోలార్ డిస్టిలేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది అండి. ఎనలాగస్ అంటే మీనింగ్ ఏంటంటే దాని మాదిరిగానే అదే విధంగా ఉంటుంది, దాని పోలినట్టే ఉంటుంది అని మీనింగ్ వస్తుంది. ఓకేనండి. అంటే న్యాచురల్గా రెయిన్స్ ఏ విధంగా అయితే ఫామ్ అయ్యి పడుతున్నాయో మనకి అదేవిధంగా ఈ సోలార్ డిస్టిలేషన్ ప్రాసెస్ కూడా రన్ అవుతుంది, జరుగుతుందని చెప్తున్నారు ఇక్కడ. The device which is used for distillation of water using solar energy is called solar still. సో ఏ డివైస్ని అయితే ఉపయోగించి సోలార్ డిస్టిలేషన్ ప్రాసెస్ చేస్తారు, డిఫరెంట్ డిజైనింగ్ డివైజెస్ ఉన్నాయి. ఆ డివైస్కి పేరు ఏంటంటే సోలార్ స్టిల్ అంటామండి. ఆ డివైస్ నేమ్ అది సోలార్ స్టిల్ అనేది. అంటే వాటర్ని డిస్టిలేట్ చేసే సోలార్ ఎనర్జీని ఉపయోగించి డిస్టిలేట్ చేసే డివైస్కి పేరు ఏంటంటే సోలార్ స్టిల్. In 1882 చార్లెస్ విల్సన్ ఇన్వెంటెడ్ ద ఫస్ట్ మోడర్న్ కన్వెన్షనల్ స్టిల్. సో ఫస్ట్ ఈ సోలార్ వాటర్ డిస్టిలేషన్ చేసే డివైస్ని ఇన్వెంట్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే 1882లో చార్లెస్ విల్సన్ అనే సైంటిస్ట్. ఓకేనండి. The incident solar radiation is transmitted through the glass cover and is absorbed as a heat by a black surface in contact with the water to be distilled.
సో ఈ స్టిల్ అనే డివైస్ ఉంది కదా, సో ఆ వాటర్ని డిస్టిలేట్ చేసే డివైస్ పేరేంటి, స్టిల్ అన్నాం కూడా, సోలార్ స్టిల్ అంటున్నాం కదా. దానికి పైన ఒక ప్లెయిన్ గ్లాస్ షీట్ ఉంటుంది. ఆ గ్లాస్ షీట్లోని సోలార్ రేడియేషన్ ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి ఆ డివైస్, ఆ స్టిల్కి అడుగున ఏ వాటర్ని అయితే మనం డిస్టిలేట్ చేద్దాం అనుకున్నా ఆ వాటర్ ఉంటుంది. ఆ వాటర్ కింద, అంటే ఆ వాటర్ దేనిపైన ఉంటుందంటే ఒక బ్లాక్ అబ్జార్బర్ సర్ఫేస్ పైన ఉంటుందన్నమాట. అది వాటర్ అనేది కూడా అంటే ఒక బాక్స్ లాంటిది అయితే, ఆ బాక్స్లో వాటర్ని ప్లేస్ చేస్తారు. ఏ వాటర్ని అయితే మనం డిస్టిలేట్ చేస్తాం కూడా ఆ వాటర్ని ప్లేస్ చేస్తారు. ఆ వాటర్ కింద భాగంలో ఏమిటంటే బ్లాక్ అబ్జార్బింగ్ సర్ఫేస్ ఉంటుంది. సన్లైట్ గ్లాస్లోంచి ఎంటర్ అయిన తర్వాత ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ ఏం చేస్తుందంటే సన్లైట్ని ఎంటర్ చేస్తుంది అంతే, అబ్జార్బ్ చేయదు, రిఫ్లెక్ట్ చేయదు, గుర్తుపెట్టుకోండి. అందుకే పైన లిడ్ కింద ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ని ఉపయోగిస్తుంటారు ఈ సోలార్ డివైజెస్ దేంట్లో అయినా సరే. అది ఫ్లాట్ ప్లేట్ కలెక్టర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఈ డిస్టిలేషన్ స్టిల్ అవ్వచ్చు, ఏదైనా సరే పైన ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ని ఉపయోగిస్తారు. ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ ఎందుకు ఉపయోగిస్తారంటే, ట్రాన్స్పరెంట్ గ్లాస్ ప్లేట్ అనేది లైట్ని ఎంటర్ చేస్తుంది, లోపలికి ఎంటర్ చేస్తుంది. అంటే లాంగ్ వేవ్ లెంత్ ఉన్న వాటిని షార్ట్ వేవ్ లెంత్ ఉన్న వాటిని ఎంటర్ చేస్తుంది. షార్ట్ వేవ్ లెంత్ ఉన్న అంటే ఇన్ఫ్రారెడ్, యూవీ రేస్ని ఎంటర్ చేస్తుంది. లాంగ్ వేవ్ లెంత్ వాటిని మాత్రం ప్రివెంట్ చేస్తుంది బయటకు వెళ్ళకుండా. సో యూవీ రేడియేషను, విజిబుల్ రేడియేషను, ఐఆర్ రేడియేషన్, ఈ మూడిట్లో వేవ్ లెంత్ దేనికి ఎక్కువ ఉంటుందంటే, దేనికైతే ఎనర్జీ తక్కువ ఉంటుందో దానికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఈ మూడు రేస్లో ఎనర్జీ దేనికి తక్కువ ఉంటుందంటే ఐఆర్ రేడియేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది. అంటే లాంగ్ వేవ్ లెంత్ రేడియేషన్ ఏదంటే ఇందులో ఐఆర్ రేడియేషన్ ప్రివెంట్ చేస్తుంది. బట్ షార్ట్ వేవ్ లెంత్ రేడియేషన్ మాత్రం అలౌ చేస్తుంది. సో లోపలికి యూవీ విజిబుల్ లోపలికి వచ్చిన తర్వాత వాటిని అలౌ చేస్తుంది. బట్ బయటికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే, వన్స్ బ్లాక్ సర్ఫేస్ మీద రేడియేషన్ పడినప్పుడు హీట్ కింద క్రియేట్ అవుతుంది. బ్లాక్ సర్ఫేస్ మీద రేడియేషన్ పడుతున్నప్పుడు హీట్ క్రియేట్ అవుతుంది. హీట్ రేడియేషన్ అంటే ఐఆర్ రేడియేషన్. సో ఐఆర్ రేడియేషన్ అంటే కనుక లాంగ్ వేవ్ రేడియేషన్. ఈ లాంగ్ వేవ్ రేడియేషన్ మరలా వెనక్కి వెళ్ళదు, గ్లాస్ ప్లేట్లోంచి అట్మాస్ఫియర్లోకి వెళ్ళదు. ట్రాన్స్పరెంట్ గ్లాస్కి ఉన్న ప్రాపర్టీ అది. ఓకేనండి. షార్ట్ వేవ్ లెంత్ రేంజ్ని ఎలవ్ చేస్తుంది, కానీ లాంగ్ వేవ్ లెంత్ రేంజ్ని మాత్రం ఎలవ్ చేయదు, అనుకుంటా ఎస్కేప్ అవనివ్వదు, బయటకు వెళ్ళనివ్వదు, బయట నుంచి లోపలికి రానివ్వదు. ఓకేనండి. సో బట్ సన్లైట్ అనేది విజిబుల్ రూపంలో లోపలికి వచ్చిన తర్వాత బ్లాక్ సర్ఫేస్ మీద పడిన తర్వాత హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ రేడియేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేడియేషను, అది మరలా గ్లాస్ ప్లేట్లో నుంచి బయటకు వెళ్ళదు. ఓకేనండి. అంటే ఓవరాల్గా లోపల హీట్ ప్రొడ్యూస్ అయి ఉంటుంది. సో ఆ ప్రొడ్యూస్ అయిన హీట్ వల్ల ఏమవుతుందంటే వాటర్ వేడెక్కుతుంది. ఆ వేడెక్కిన వాటర్ ఏమవుతుందంటే వేపర్స్ రూపంలో గ్లాస్ ప్లేట్ వరకు వస్తుంది. గ్లాస్ ప్లేట్ వరకు వచ్చిన తర్వాత ఆ వేపర్ అంటే హీట్ రేడియేషన్ కదా, ఆ హీట్ రేడియేషన్ గ్లాస్ ఏం చేస్తుంది, ప్రివెంట్ చేస్తుంది, బయటకు వెళ్ళినది. ఎప్పుడైతే ప్రివెంట్ చేస్తుందో గ్లాస్ ప్లేట్ దగ్గరికి వేపర్ వచ్చి టచ్ అవుతుంటే కనుక ఆఫ్టర్ సమ్ టైం గ్లాస్ ప్లేట్కి మరలా వాటర్ డ్రాప్స్ క్రియేట్ అవుతాయి గ్లాస్ ప్లేట్ కింద అడుగు భాగంలో. సో ఇలాగా వేపర్ మరలా వాటర్ కింద మారడాన్ని కండెన్సేషన్ అంటారు. సో ఇక్కడ మనకి హైడ్రోలాజిక్ సైకిల్లో కూడా అదే జరుగుతుంది. వేపరే వాటర్ కింద మారుతుంది కదా, పైకి వెళ్ళిన తర్వాత లో ప్రెషర్లోకి వెళ్ళిన తర్వాత వాటర్ కింద మారి మరలా కిందకి వస్తుంది. ఇలాగ లోపలికి వచ్చిన సన్లైట్ వల్ల వాటర్ వేడికి వేపర్ కింద మారి మరలా ఆ గ్లాస్ ప్లేట్ మీదకి వెళ్ళిన తర్వాత అడుగు భాగంలో వాటర్ డ్రాప్స్ కింద క్రియేట్ అవుతాయి. ఆ వాటర్ డ్రాప్స్ కింద క్రియేట్ అయిన వాటర్ ఏంటంటే ప్యూరిఫైడ్ అయిన వాటర్ అనమాట. ఆ వాటర్ డ్రాప్స్ని ఒక ఎండ్లో ఉన్న ఒక ట్యాంక్ లాంటి దాంట్లో కలెక్ట్ చేస్తారు. ఈ డిస్టిలేషన్ స్టిల్ నుంచి ట్యాంక్ లాంటి దాంట్లో కలెక్ట్ చేస్తే కనుక అది ప్యూరిఫైడ్ వాటర్ కింద బయటకు వస్తుంది అనమాట. అంటే సాల్ట్స్ అన్నీ కూడా అడుగు నుండిపోతాయి. ప్యూరిఫైడ్ వాటర్ మాత్రం వేపర్ రూపంలోకి వెళ్ళి లిడ్ని కాంటాక్ట్ చేసే లిడ్కి అటాచ్ అయ్యి అక్కడ వాటర్ డ్రాప్స్ కింద మారి ఆ వాటర్ డ్రాప్స్ దాని గుండా ఆ లిడ్ గుండా చివరున్న ఒక ట్యాంక్లోకి స్టోర్ అవుతాయి. సో ఆ స్టోర్ అయిన వాటర్ ఏంటంటే డిస్టిల్ వాటర్ అనమాట. సో ఈ విధమైన ప్రాసెస్ ఉంటుంది. ఓకే. ద వేపర్ కండెన్సెస్, ఇక్కడ చూడండి ఒకసారి. ద ఇన్స్టెంట్ సోలార్ రేడియేషన్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఏ గ్లాస్ కవర్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. ఇన్స్టెంట్ అంటే సన్ నుంచి వచ్చిన రేడియేషన్ అనమాట. ఇన్స్టెంట్ అవుతుంది, దాని మీద పడుతుంది. అండ్ ఈజ్ అబ్జార్బ్డ్ యాజ్ ఎ హీట్ బై ఎ బ్లాక్ సర్ఫేస్. లోపల ఉన్న బ్లాక్ సర్ఫేస్తో అది అబ్జార్బ్ అవుతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ రూపంలో అబ్జర్వ్ అవుతుంది. ఆ బ్లాక్ సర్ఫేస్ దేని కాంటాక్టే ఉందంట, ఇన్ కాంటాక్ట్ విత్ ద వాటర్ టు బి డిస్టిల్. ఏ వాటర్ని అయితే డిస్టిల్ చేద్దాం అనుకున్నా ఆ వాటర్కి ఆ బ్లాక్ సర్ఫేస్ కాంటాక్ట్లో ఉంది. అంటే బ్లాక్ సర్ఫేస్ మీద ఆ వాటర్ని పోర్ చేశారు. ఓకే. సో ద వాటర్ ఈజ్ దస్ హీటెడ్ అండ్ గివ్స్ ఆఫ్ వాటర్ వేపర్. సో వాటర్ వేడెక్కుతుంది అండ్ వేడెక్కిన వాటర్ ఏమిస్తుందంటే మనకు వేపర్స్ని ఇస్తుంది. ద వేపర్ కండెన్సెస్ ఆన్ ద గ్లాస్ కవర్. ఆ వేపర్ పైకి వెళ్ళి ఏం చేస్తుందంటే పైన గ్లాస్ షీట్ ఉంది కదా, గ్లాస్ షీట్ అడుగు భాగంలో కండెన్స్ అవుతుంది. కండెన్సేషన్ అవడం అంటే మీనింగ్ ఏంటంటే వేపర్ స్టేట్లోంచి లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళడాన్ని అంటే కండెన్సేషన్ అంటాం. లిక్విడ్ నుంచి వేపర్ స్టేట్కి రావడం అనేది వేపరైజేషన్ అంటాం. ఓకే. ఇవి ఫిజికల్ టర్మ్స్ ఇవి. సో కండెన్స్ అవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే వేపర్ వెళ్ళి ఆ మూతకి టచ్ అయితే కనుక లిక్విడ్ డ్రాప్స్ కింద మారుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం
మిల్క్ కానీ వాటర్ కానీ బాయిల్ చేస్తున్నప్పుడు పైన మూత క్లోజ్ చేసాం అనుకోండి, వాటర్ మరిగిన తర్వాత మీరు ఆ మూత క్లోజ్ చేశారు కాబట్టి వాటర్ మరిగిన తర్వాత వేపర్స్ రూపంలో వచ్చి ఆ మూతను టచ్ అవుతుంది. మూతను టచ్ అయిన తర్వాత ఇంకా అక్కడ ఏం ఫామ్ అవుతుంది, మరలా వాటర్ డ్రాప్స్ కింద ఫామ్ అవుతుంది కదా. అంటే అక్కడ ఫర్దర్గా ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఆ వేపర్ యొక్క టెంపరేచర్ తగ్గిపోయి మరలా వేపర్ టెంపరేచర్ తగ్గితే కనుక ఏ స్టేజ్లోకి వస్తుందంటే లిక్విడ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఆ ప్రాసెస్ని ఏమంటే కండెన్సేషన్ అంటాం. ఓకేనండి. కాబట్టి ఈ క్రియేట్ అయిన వేపర్ అనేది కండెన్స్ అవుతుంది ఎక్కడ, గ్లాస్ కవర్ దగ్గర, అంటే పైన ఉన్న గ్లాస్ షీట్ దగ్గర, విచ్ ఈజ్ అట్ లోయర్ టెంపరేచర్ బికాస్ ఇట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద ambient ఎయిర్. సో ఆ గ్లాస్ షీట్ అనేది అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ అయి ఉంటుంది కదా, గ్లాస్ షీట్ పైన ఉంది కాబట్టి అట్మాస్ఫియర్తో కాంటాక్ట్ అయి ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్ టెంపరేచర్ లోపల క్రియేట్ అయిన టెంపరేచర్ తక్కువ కాబట్టి ఈ క్రియేట్ అయిన వేపర్ అనేది లిక్విడ్ కింద మారుతుంది, లో టెంపరేచర్ కాబట్టి. ఆ గ్లాస్ షీట్ యాంబియంట్ అంటే మీనింగ్ ఏంటంటే పరిసర టెంపరేచర్ తోటి కాంటాక్ట్లో ఉంది కాబట్టి ఆ గ్లాస్ షీటు, ఎందుకంటే పైన ఉంటుంది కదా గ్లాస్ షీట్ పైన ఉంది కాబట్టి ఎన్విరాన్మెంట్కి కాంటాక్ట్లో ఉన్నట్టు అనమాట. సో ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ ఎంత అవుతుందో గ్లాస్ షీట్ టెంపరేచర్ కూడా అంతే ఉంటుంది. సో ఎప్పుడైతే వేపర్ వెళ్ళి గ్లాస్ షీట్కి అటాచ్ అవుతుందో, గ్లాస్ షీట్కి ఏదైతే టెంపరేచర్ ఉందో అదే టెంపరేచర్ వేపర్కి అసైన్ అవుతుంది. అసైన్ అయ్యేసరికి ఏమవుతుందంటే గ్లాస్ షీట్ యొక్క టెంపరేచర్ లోపల ఉన్న టెంపరేచర్ తక్కువ కాబట్టి ఆ వేపర్ అనేది వాటర్ కింద మారుతుంది. ఆ ప్రాసెస్ అనేది కండెన్సేషన్ అంటాం. అండ్ ఆ కండెన్స్ అయిన వాటర్ ఏమవుతుంది, రన్స్ డౌన్ ఇంటూ ఏ గట్టర్ ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఫెడ్ టు స్టోరేజ్ ట్యాంక్. సో గట్టర్ అంటే మీనింగ్ ఏంటంటే డోమ్ లాంటిదండి, ఒక వే అనమాట. కండెన్స్ రూపంలో వాటర్ రూపంలో మారిన వేపరు ఒక డోమ్లోంచి వచ్చి వాటర్ స్టోరేజ్ ట్యాంక్లో పడుతుంది. గట్టర్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇంటి పైన పడిన రెయిన్ వాటర్ని, షెడ్ మీద పడిన రెయిన్ వాటర్ని ఒక గొట్టం ద్వారా ఒక పక్కకి పడేలా చేస్తున్నాం కదా, ఆ గొట్టాన్ని ఏమంటే గట్టర్ అంటాం. ఓకే. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్. సన్లైట్ వచ్చి ఆ గ్లాస్ షీట్ మీద పడుతుంది, లోపల ఉన్న వాటర్ వేడెక్కుతుంది. ఆ వాటర్ కింద ఎవరుంటారంటే బ్లాక్ సర్ఫేస్ కోటింగ్ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ వేడెక్కుతుందో వేపర్స్ రూపంలో మరలా వచ్చి గ్లాస్ ప్లేట్ మీదగా టచ్ అవుతుంది. టచ్ అయినసరికి చూడండి ఒకసారి సర్కిల్స్ రూపంలో చూపించాం కదా గ్లాస్ ప్లేట్ కింద అడుగు భాగంలో, అది వాటర్ డ్రాప్లెట్స్ అనమాట, కండెన్స్ అయిన వాటర్ డ్రాప్లెట్స్. ఈ కండెన్స్ అయిన వాటర్ డ్రాప్లెట్స్ అన్నీ కూడా ఒక డిస్టిల్డ్ అవుట్లెట్ ఒకటి ఉంటుంది, ఆ డిస్టిల్డ్ అవుట్లెట్ నుంచి స్టోరేజ్ ట్యాంక్లో వచ్చేస్తాయి. సో సింపుల్ ప్రాసెస్ ఇది. సెలైన్ వాటర్ని ఒక పక్క ఎంటర్ చేస్తారు, ప్యూరిఫైడ్ అయిన వాటర్ని ఇంకొక పక్క నుంచి తీస్తారు. సో సన్లైట్ ఎక్స్పోజ్ చేసి అనమాట ఈ ప్రాసెస్ అంతా కూడా. ఓకేనండి. దీని చుట్టూ కూడా ఇన్సులేషన్ ఉంటుంది, ఎందుకంటే లోపల క్రియేట్ అయిన హీట్ అనేది ఏ యాండ్స్ నుంచి కూడా బయటకు వెళ్ళకుండా ఉండడం కోసం. సో అడ్వాంటేజెస్ చూద్దాం. సోలార్ ఎనర్జీ ఈజ్ రెన్యూబుల్, అబండెంట్, హ్యాస్ ఏ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్ ఈస్ ఈజీ టు యూజ్ అండ్ ఇట్ ఈస్ టోటలీ ఫ్రీ. సో సోలార్ ఎనర్జీ ఉపయోగించి చేస్తున్నాం కాబట్టి ఈ డిస్టిలేషన్ ప్రాసెస్ని, సోలార్ ఎనర్జీ అనేది మనకి ఆల్మోస్ట్ ఎప్పుడు దొరికే ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ, అంటే తరగని శక్తి అది. అబండెంట్ అంటే ప్లెంటీ ఆఫ్ అవైలబిలిటీ ఉంటుంది, అండ్ హ్యాస్ ఎ వైడ్ స్ప్రెడ్ డిస్ట్రిబ్యూషన్, అంటే అన్ని చోట్ల కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది సోలార్ ఎనర్జీ అన్ని ఏరియాస్లో ఎర్త్ మీద. అండ్ ఈజీ టు యూజ్ అండ్ ఈజ్ టోటల్లీ ఫ్రీ కాస్ట్, అంటే టోటల్గా మనకి దీనికి ఖర్చు ఏం పెట్టకలేదు, డైరెక్ట్గా మన సన్లైట్ని ఉపయోగించి సరిపోతుంది. ఓకే. సోలార్ డిస్టిలేషన్ యూనిట్స్ ఆర్ ఈజీ టు కన్స్ట్రక్ట్, సింపుల్ టు ఆపరేట్ అండ్ లో మెయింటెనెన్స్. సో ఈజీగా కన్స్ట్రక్ట్ చేయొచ్చు అంటండి, సింపుల్గా ఆపరేట్ చేయొచ్చు, లో మెయింటెనెన్స్ అంట. సోలార్ డిస్టిలేషన్ ప్రొడ్యూసెస్ 99.9% ప్యూర్ వాటర్ ఫర్ కన్జంప్షన్. సో డ్రింక్ చేయడానికి కానీ లేదా బ్యాటరీస్లో ఉపయోగించడానికి కానీ 99.9% ప్యూరిఫైడ్ వాటర్ని ఇస్తాయండి డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా. అందుకే మనకి కాచుకుని వాటర్ తాగండి అంటారు కదా, దానివల్ల ఏంటంటే ఆ ప్యూరిఫైడ్ వాటర్ బయటకు వస్తుంది, మలినాలన్నీ కూడా కిందకి వెళ్ళిపోతాయి, సాల్ట్స్ ఏమన్నా లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా సాల్ట్ ఉన్నా సరే అవి కిందకి వెళ్ళిపోతాయి. సో ప్యూరిఫైడ్ వాటర్ మాత్రం మిగులుతుంది, దాన్ని డ్రింక్ చేస్తే కనుక హెల్దీ అని కూడా చెప్తారు. These units do not have a carbon footprint as they are 100% clean and emit absolutely no harmful toxins into atmosphere. So ఈ ప్రాసెస్ వల్ల ఎటువంటి డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వవు అని మీనింగ్ వస్తుంది. లైక్ కార్బన్ కంటెంట్ ఉన్న గ్యాసెస్ ఏవి కూడా రిలీజ్ అవ్వవు, CO2 CO లైక్ దట్, అటువంటి గ్యాసెస్ ఏమి రిలీజ్ అవ్వవు. ఎటువంటి టాక్సిక్ అంటే ప్రమాదకరమైన మీనింగ్ వస్తుంది. టాక్సిక్ గ్యాసెస్ ఇటువంటివి కూడా అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వవు. ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాసెస్ అనమాట ఇది, ఎటువంటి పొల్యూటెంట్స్ని రిలీజ్ చేయదు. ఓకేనండి. సో డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్, అంటే కన్స్ట్రక్ట్ చేయాలంటే కొంచెం కాస్ట్ ప్రాబ్లం ఉంది. వెదర్ డిపెండెన్స్ టెక్నాలజీ, అంటే సన్లైట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి సన్ ఎనర్జీని ఉపయోగించకుండా, సన్ అంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు కాబట్టి వెదర్ డిపెండెన్స్ టెక్నాలజీ. డిపెండ్స్ ఆన్ టైమ్ ఆఫ్ డే, అంటే ఆఫ్టర్నూన్ ఒక విధంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక విధంగా ఉంటుంది, మార్నింగ్ టైం ఒక విధంగా సన్లైట్ ఉంటుంది కాబట్టి డిపెండ్స్ ఆన్ టైమ్ ఆఫ్ డే.
డిపెండ్స్ ఆన్ జియోగ్రఫిక్ లొకేషన్. అంటే అన్ని లొకేషన్లో సన్లైట్ ఎక్కువగా పడే ఛాన్సెస్ ఉండదు కాబట్టి జియోగ్రఫిక్ లొకేషన్ మీద డిపెండ్ అవుతుంది. డిక్రీజ్డ్ ప్రొడక్టివిటీ విత్ టైం. సో టైం గడిచే కొద్ది ఏమిటంటే ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది, అంటే డిస్టిలేషన్ ప్రాసెస్ యొక్క ఎఫిషియన్సీ తగ్గుతూ ఉంటుంది. సో మార్నింగ్ టైం కానీ ఆఫ్టర్నూన్ టైం కానీ ఈవినింగ్ టైం కంపేర్ చేస్తే కనుక మనకి ఏ టైంలో సన్లైట్ ఎక్కువ ఉంటుందంటే ఆఫ్టర్నూన్ టైం సన్లైట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది. బట్ ఈవినింగ్ మార్నింగ్ టైం ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది, డిస్టిలేషన్ చేసే ప్రాసెస్ తక్కువ ఉంటుంది, ప్రొడక్టివిటీ. ఓకేనండి, ఇవి డిసడ్వాంటేజ్.